అటువంటి సంబంధాలే జరగలేదు, అటువంటి డిస్కషన్సే జరగలేదు. ఇది కేవలం కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్స్. ఇది తప్పు. నారాయణరావు గారు కూడా బిగ్ బాస్ని విమర్శించడమే కాదు, దాన్ని విమర్శించడమే కాదు, నాగార్జునను కూడా విమర్శించారు. తప్పు, చాలా తప్పు చేస్తున్నారు మీరు. నాగార్జున వెరీ నైస్ పర్సన్, అతను ఎవరి జోలికి పోలేదు, ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సినిమా హాళ్ళకి ఆడామగా కలిసే వెళ్తున్నాం కదా, మార్నింగ్ షో చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్సే బ్యాగులు వేసుకొని ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఎందుకు ఆ పిల్లలు వెళ్తున్నారు అన్నది ప్రతి తల్లి తండ్రికి కొంతమంది చూస్తున్నాం మనం. సినిమాలు బ్యాన్ చేసేద్దామా? యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి, బ్యాన్ చేసేద్దామా? ఆడామగా లేకుండా ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యవస్థ నడుస్తుంది? అవన్నీ బ్యాన్ చేసేద్దామా? ఆఫీసులు బ్యాన్ చేసేద్దామా? బిగ్ బాస్ ఏ సందేశం, మీరు ఒక్క నిమిషం నాకు గ్యాప్ ఇవ్వకండి, నేను కొన్ని చెప్పాలి సార్. బిగ్ బాస్ ఏ సందేశం ఇవ్వటానికి పెట్టారు అంటారు. బిగ్ బాస్ సందేశం ఇవ్వటానికి పెట్టలేదే, బిజినెస్ కోసం పెట్టారు. సందేశం అని మాట్లాడతారేంటి? అసలు నాకు ట్రోలర్స్కి ఒక మాట అడగలను. ఇందరికి మీకు చెప్పాను, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే అందులో మహా అయితే ఒక 50,000 1,00,000 మందిలోకి ట్రోలర్స్ ఉంటారు. తమ్ముళ్ళు ట్రోలర్స్, ఇందులో నాకు విమర్శించి పెట్టేవాళ్ళు, పొగిడి పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నేను ఒకటి అంటున్నాను, మనం సందేశాలు ఇవ్వటానికి పుట్టలేదమ్మా. మనం ఎవరమ్మా సందేశాలు ఇవ్వటానికి? తెల్లారి లెగిస్తే రాత్రి పడుకునే వరకు దువ్వాడ శ్రీనివాస్ ఏ సందేశం ఇచ్చాడు, మాధురి ఏ సందేశం ఇచ్చింది, లేదు బిగ్ బాస్ ఏ సందేశం ఇచ్చాడు, మేము ఎక్కడ కనబడితే ఇప్పుడు ఆర్టీవీలో ఇస్తున్నాను కదా ఇంటర్వ్యూ, ఆర్టీవీ ఏం సందేశం ఇచ్చింది? సందేశాలు ఇవ్వడానికి మనం పుట్ల. వీఆర్ నాట్ గాడ్స్. సందేశం ఇవ్వడానికి దేవుడు మాత్రమే పుడతాడు. చంపెడి వాడవు నీవా, చంపించడి వాడవు నీవా, చేసడి వాడను నేనే, చేయించడి వాడను నేనే. ఎన్నడు ధర్మము తరుగునో, ఎన్నడు అధర్మము పెరుగునో, అప్పుడు నన్ను నేనే సృష్టించుకొందు అర్జున. కర్మల యందు మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ ఫలితాల యందు నీకు అధికారం లేదు అని కృష్ణ పరమాత్ముడి గీతలో చెప్పాడే, దీనిని సందేశం అంటాం. శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో ఒకనాడు అరణ్యంలో సీతాదేవితో సేద తీరుతున్న సమయంలో రావణాసురుడి సోదరైన శూర్పణఖ మారువేషంలో వచ్చి ఆ సుందరాంగుడిని నేను వివాహం ఆడాలని రాముడి తాలూకా అందాన్ని చూసి మోహించి, రామా నన్ను నీవు దగ్గర చేర్చుకో, నిన్ను నేను నచ్చాను అంటే శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్తాడు, సీతాదేవి నా శరీరం మొత్తం ఆవహించి నా మనసులో ఉంది, సీతాదేవి తప్ప నేను పరాయి స్త్రీని చూడను తల్లి, నువ్వు పో అని చెప్తాడు. అప్పుడు శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే లక్ష్మణుడు ముక్కు కోసి పంపిస్తాడు. అంటే శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఈ మాట శూర్పణఖతో చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల సంవత్సరాలు అయింది, అంటే కలియుగం వచ్చేసింది. ఒక్క శ్రీరామచంద్రమూర్తి పుట్టాడండి ఈ భూమి మీద, ఒక్కడు. మళ్ళీ రెండో శ్రీరామచంద్రమూర్తి అనుకోవడానికి ఒక్కడు. పరాయి స్త్రీ ముఖం కూడా చూడని ఒక్క మగాడు పుట్టాడా? పుడితే ఏ ట్రోలర్స్ అయితే విమర్శిస్తున్నారో ఆ ట్రోలర్స్ ఇక్కడికి రండి, ఆర్టీవీలో కూర్చుందాం. 100 మందికైనా ఆ యాజమాన్యానికి నేను రిక్వెస్ట్ చేస్తాను, నన్ను సంధించండి ప్రశ్నలు. మనం సందేశాలు ఇవ్వడానికి పుట్టలేదండి. నేను నీకు ఎలా సేవ చేస్తున్నానో, మేలు చేస్తున్నానో, నువ్వు నీతో పుట్టిన సమాజానికి అలాగే సేవ చేయని ఖురాన్ చెప్పింది. ఎంతమంది ఆచరిస్తున్నాం? ఈ భూమిని పవిత్ర కష్టాల నుంచి, బాధల నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రభువు పుట్టాడు. ఎంతమంది ఆచరిస్తున్నాం? భగవద్గీత ఒక పెద్ద గీతా సారాంశాన్ని ఎంతమంది ఆచరిస్తున్నాం? ఈ సందేశాలను ఎంతమంది పాటిస్తున్నాం మనం? నాగార్జున సందేశం ఏమిస్తాడు, ఆర్టీవీ ఏమిస్తుంది, బిగ్ బాస్ ఏమిస్తుంది, ఇంకోసారి వీళ్ళు ఏం సందేశం ఇచ్చారు అని విమర్శించే వాళ్ళకి చెబుతున్నాను, ఉచితానుచితాలెరుంగని ఊరకుక్కలు కొన్ని ఉంటాయి. ప్రశ్నించండి, విమర్శించండి, సద్విమర్శ చేయండి. ఇప్పుడు నాతో 4 మాట్లాడారు, ఎంత స్పష్టంగా మాట్లాడారయ్యా. మీరెవరయ్యా ఫేక్ గాళ్ళు? మాట్లాడేటప్పుడు సద్విమర్శ చేయండి. బూతులేంటి? మీకు నాకు తిట్టడానికి భాష లేదా? నాకు నెట్వర్క్ లేదా?
నాకు లక్షలాది మందితో నెట్వర్క్ ఉంది, నేను రివర్స్ చేసేయగలను. కానీ దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఒక్క మెసేజ్ ఎప్పుడైనా ఏ ట్రోలర్ అయినా చూసారా? ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకే కాదు, ఏ ఆడబిడ్డకైనా సరే, ఎవరికైనా సరే విమర్శించే ముందు మహాత్మా గాంధీని విమర్శిస్తున్నామండి. మనుషుల్లో సందేశం ఇచ్చేవాడు మహాత్ముడు అవుతాడండి. అహింస ద్వారా 200 సంవత్సరాలు పరిపాలించిన ఈ భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే దానిలో అహింసా సిద్ధాన్ని పాటించిన మహాత్మ వ్యక్తిని మహాత్మా అన్నాం మనం. అతను సందేశాన్ని ఇచ్చేవాడిని మహాత్ముడు అంటాం. నువ్వు, నేను, మీరు, మనం సందేశాలు ఇవ్వడానికి పొట్ల, బ్రతకడానికి పుట్టాం. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఐ థింక్ అర్థమవుతుంది, అంటే మీరు పడుతున్న స్ట్రగుల్ ఆ మాటలండి. నాగార్జున గురించి నారాయణరావు గారు మాట్లాడేది చేద్దాం. శ్రీనివాస్ గారు, కాలర్స్ చాలా మంది లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాలర్